సోహం త్వామాగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనం భరతస్య సమీపేతో నాహం కథ్య కదాచన. నేను ఇప్పుడు అరణ్యవాసం చెయ్యడానికి వెళ్ళవలసి వచ్చింది సీత. మా నాన్నగారు కైకమ్మకు 2 వరాలు ఇచ్చారు. అందులో ఒక వరం భరతుడికి ఇదే ముహూర్తానికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. 2వ వరం నేను 14 సంవత్సరములు క్షీరాజరజటాధారినై అరణ్యవాసం చెయ్యాలి. అందుకని నేను అరణ్యవాసానికి బయలుదేరి వెళుతూ ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నేను నీకు చెప్పే విషయం ఒక్కటే, భరతస్య సమీపేతో నాహం కథ్య కదాచన. నేను వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. నువ్వు తెలిసి కానీ తెలియక కానీ భరతుడి దగ్గర నా యొక్క గుణములను పొగడవద్దు. ఎందుకనంటే ఒకసారి రాజైన వ్యక్తి ఇతరులను స్తోత్రం చేస్తే ఇతరుల యొక్క గుణములు చెప్తే ఇష్టపడరు. అందుకని రాజు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో ఆ విధేయతతో ప్రవర్తించు. నిజానికి భరతుడు నిన్ను పోషించవలసిన కర్తవ్యం లేదు, అయినా భరతుడు నిన్ను పోషిస్తాడు. అందుకని నువ్వు ఆయన పట్ల మర్యాదతో ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది.